నీకోసం ఎరైనా అవుతా, సరైనా అవుతా. నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. అవునేంటి దేవాకి కూడా వాయిస్ నువ్వు ఇచ్చావంట ఎస్ తెలుగులో? ఎస్ నేను నా డబ్బింగ్ చెప్తున్నాను. ప్రశాంత్ సార్ చెప్పా కదా, అంటే ఆయన చూసారు, నా వాయిస్ విన్నారు, నా యాక్టింగ్ చూసారు కదా. సో హీ సెడ్ లైక్ చాలా మంది వాయిసెస్ ఎత్తుకుతున్నా వాళ్ళకి అంత అనిపించలేదంట. లైక్ మరి ట్రైలర్ కనిపించలేదు, మరి దేనికో తెలీదు. బట్ ప్రశాంత్ సార్ కి నా వాయిస్ ట్రైలర్ లో కావాలన్నట్టు అడిగారు. అవునా? ఏదైనా డైలాగ్ చెప్తావా మరి? నీకోసం ఎరైనా అవుతా, సరైనా అవుతా. నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. నిజంగా కదా, ఎప్పుడు పిలిచినా ఇంటర్వ్యూకి వస్తాడు. సో ప్రశాంత్ నీల్ గారు మనందరికీ తెలుసు, పెద్ద డైరెక్టర్. సో ఆయన ప్రాజెక్ట్ లో పడ్డమే బై గాడ్స్ గ్రేస్ చెప్పాలి. సో అలాంటిది ఒక మంచి క్యారెక్టర్ లో పడ్డావు. నేను ఇలా చేస్తాను అని నువ్వు అన్నావా, లేకపోతే ఆయన దగ్గర నుంచి నీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఏదైతే ఫస్ట్ షాట్ చేసామో మేము, ఫస్ట్ షాట్ ఏంటంటే ఆయనకి అంటే ఇట్లా రఫ్ గా చెప్పించారు కదా, అందులో కూడా చిన్న చిన్నగా నాకేమైనా తడబడితే అది అనే వాళ్ళ పక్క నుండి అందించేవాళ్ళు అనమాట, చిన్న చిన్నగా. సో అంటే కొట్టేసుకుంటా ఉంటది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్. సో ఈ అబ్బాయి గురించి ఏమని చెప్పును, ఒక సినిమాలో ఏమో భయపెట్టడం మొదలు పెట్టాడు, ఆ ఏయో పూజలు చేసి మనల్ని అందరికీ చాలా భయపెట్టేశాడు విరూపాక్షతో. అండ్ ఇప్పుడు ఇంకొక యాంగిల్ కూడా చూపిస్తాను అని అంటూ రుద్రాగా మన ముందుకు వచ్చేసాడు. అండ్ బిలీవ్ మీ, థియేటర్లో తిన్ని చూసినప్పుడు నేను అరిచాను భయ్యా, మామూలుగా కాదు, వేరే లెవెల్ అనమాట. హీఈస్ వన్ అండ్ ఓన్లీ మన రోషన్ మనతో పాటు ఉన్నాడు. అండ్ యాజ్ రుద్రాగా సలార్లో చాలా బాగా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. కాబట్టి ఇంకొన్ని ముచ్చట్లు తనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ రుద్ర, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, యాజ్ రుద్రాగా చాలా బాగా చేసావు. నా డౌట్ ఒకటే, ఇక్కడ పెట్టారు కదా, అది ఏంటి మార్ఫింగా లేకపోతే నిజంగానే కుట్టించుకున్నావా? యాక్చువల్లీ అది మేకప్ ఆర్టిస్ట్ అన్న ఎవరైతే చేశారో అది. సో అదేంటంటే చిన్న చాలా అంటే చాలా ఎలా అంటారు, చాలా చిన్నగా ఉంటుంది, కనపడదు కూడా యాక్చువల్లీ. ఓకే. అది చిన్న లింక్ పెట్టి దానికి ఏదో సంథింగ్ కెమికల్ యాసిడ్ సంథింగ్ పెడితే అది ఒరిజినల్ గానే పెట్టినట్టు అనిపించింది కదా. ఎక్కడ ఇబ్బంది ఏం అవ్వలేదు? ఇబ్బంది అవ్వలేదు. ఓకే. సో మనం సలార్ గురించి మాట్లాడుకునే కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది గరుడ గారి గురించి. లైక్ KGF లో గరుడ గారు అంటే ఆయన ఒక హైప్ క్రియేట్ చేసేసారు. సో ఆయన చిన్నప్పటి క్యారెక్టర్ నువ్వు చేసావు అని అంటే నీకు ఇంకా ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది కదా. సో అంటే లైక్ ఫస్ట్ టైం నీకు చెప్పినప్పుడు ఇలా చేయాలి ఆయన క్యారెక్టర్ అన్నప్పుడు ఏమనిపించింది? అంటే లైక్ నువ్వు హోంవర్క్ ఏం చేసావు? హోంవర్క్ అంటే అక్క తెలిసింది కొన్ని డేస్ బ్యాక్ కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా క్యారెక్టర్ ఇలా ఉంటుంది అంటే ఆబ్వియస్ గా, అంటే కొంచెం ఇలా గరుడ సార్ చిన్నప్పుడు అంటే ఆబ్వియస్ గా దాని విలనే అయి ఉంటారు. అండ్ దెన్ బట్ ఇలా ఇలా కొంచెం నెగిటివ్ షేడ్ ఇలా మాట్లాడాల్సి ఉంటది అనేసి అది ఐడియా ఉంది. బట్ ఎప్పుడైతే షూట్ కి వెళ్తున్న గ్యాప్ లో నాకు ఆ సీన్ ఏంటి, అసలు నేను ఎందుకు ఇలా మాట్లాడతాను, ఎందుకు ఇలా అవుతుంది అనేది నేను షూట్ వెళ్ళే రోజే తెలిసింది అనమాట. వెళ్ళే రోజు తెలిసింది. ఓకే. ఎన్ని రోజులు వర్క్ చేసావు? అంటే లైక్ 2 days చేసా అక్క. 2 days చేసావు. ఆ బాడీ స్ట్రక్చర్ కానీ ఆ లాంగ్వేజ్ కానీ ఎలా 2 days వర్క్ అయింది? 2 days షూట్ చేశాను. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా అంటే ఆ పోస్టర్స్ అనేవి నేనే ఇది చేసుకున్నాను. ఏదైతే ఇలా చెయ్యి వెనక్కి పెట్టుకుని ఉంటానో అది నేనే ఓన్ గా అంటే ఇలా ఉంటే బాగుంటదేమో అన్న టైప్ లో అని అనుకున్నాను. ఓకే. సో ప్రశాంత్ నీల్ గారు మనందరికీ తెలుసు, పెద్ద డైరెక్టర్. సో ఆయన ప్రాజెక్ట్ లో పడ్డమే బై గాడ్స్ గ్రేస్ చెప్పాలి. సో అలాంటిది ఒక మంచి క్యారెక్టర్ లో పడ్డావు. నేను ఇలా చేస్తాను అని నువ్వు అన్నావా, లేకపోతే ఆయన దగ్గర నుంచి నీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? యాక్చువల్లీ నేను ఏదైనా నాట్ ఓన్లీ వన్ థింగ్, ఏదైనా ఆయన దగ్గరే ఫైనలైజ్ అవుతుంది. అంటే ఏదైనా అది సెట్ వర్క్ కావచ్చు, ఆర్టిస్ట్ ది బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆ హెడ్ నాట్స్ కావచ్చు, ఏదైనా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అది చెయ్యాలా వద్దా అనేసి ఆయన చెప్తారు అనమాట. సో ఒక టీచర్ లాగా అది కరెక్టా రాంగా అనే టైప్ లో ఇది చేస్తారు ఆయన. సో నేను అది బాడీ లాంగ్వేజ్ అలానే అనుకున్నా. ఇప్పుడు సార్ ఎలా ఉంటది అంటే అక్క, నేను ఫస్ట్ డే షూట్కి వెళ్ళిన రోజు
ఇలా నేర్చుకున్నాను. డైలాగ్స్ అన్నీ కార్లోనే నేర్చేసుకున్నారు వెకేషన్ అని. ఇంకా వెళ్ళే దారిలో నేర్చేసుకున్నాను. సెట్కి వెళ్ళిన తర్వాత ఎలా అంటే పెద్ద సెట్, అంత క్యారవాన్లు, అంత హడావిడి, ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్ట్ పోయింది. వీళ్ళంతా ఉన్నారు. అంటే ఇంతకు ముందు చేసినా కానీ దీంట్లో కొంచెం చాలా డిఫరెంట్ ఉండే అక్క. అంటే పెద్ద సినిమా ఆబ్వియస్గా వేరే చేసినా కానీ సలార్ కొంచెం టోన్ డిఫరెంట్, అంతా డిఫరెంట్ అనమాట. సో ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సార్తో అంటే అన్నయ్య వాళ్ళతో ఇంటరాక్షన్ చేసుకున్నప్పుడు వాళ్ళు డైలాగ్ నేర్పిస్తారు కదా, ఆ డైలాగ్ ఎలా చెప్తావు చెప్పు అన్న టైప్లో ఒకసారి వాళ్ళు చూస్తారనమాట. వాళ్ళు ఏమైనా కరెక్షన్స్ ఉంటే బెటర్మెంట్ చేస్తారు. నేను కొంచెం బెటర్మెంట్ చేసుకొని ఉంచుకుంటా, అన్నయ్య వాళ్ళతో ఇంకొంచెం బెటర్మెంట్ అవుతుంది. ఈ రెండు మిక్స్ చేసుకొని నేను ఇదే ఫైనలైజ్ కాదు అంటే ఇది జస్ట్ నేను వెళ్ళి సార్ దగ్గర చూపిస్తా. ఆయనకి ఇది నచ్చితే ఓకే, నచ్చకపోతే ఆయన చాలా చేంజెస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, ఆ డైలాగ్ తిప్పి ఇటేయచ్చు, అది తీసి ఇక్కడేయచ్చు, ఇక్కడ చేతులు కట్టుకోకుండా ఉండొచ్చు. అలా ఏమైనా మార్చినవి ఉన్నాయా? యాక్చువల్లీ ఏదైతే చేతులు కట్టుకొని ఉన్నానో ఆయన సెట్కి రావడం కార్లో దిగి అలా పైకి వచ్చి డైలాగ్ నేర్చుకున్నారా అని చెప్పి ఆయన వెయిట్ చేస్తుండే. అంతా చాలా మంది క్రౌడ్తో అడిగారు అనమాట, లైక్ నేర్చుకున్నారంటే ఎస్ సార్ నేర్చుకున్నాం సార్ అని అన్న తర్వాత రెడీ ఒకసారి చెప్పండి అంటే పొజిషన్ సెట్ చేశారు. ఫస్ట్ ఎక్కడెక్కడ ఎవరెవరు నించోవాలి ఏంటనేది ఆయనే సెటప్ చేశారు, ఎలా అనేసి సెటప్ చేసిన తర్వాత నువ్వు ఇక్కడ నుండి ఇలా తిరుగుతావు, వీళ్ళిద్దరు ఇలా వస్తారు అనేదంతా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తిరిగి ఆయనతో ఇంటరాక్షన్ చేసే టైంలో చిన్న చిన్న చేంజెస్ ఆయన అప్పుడే చేస్తారనమాట. ఎలా ఇది ఇలా ఉండొచ్చు అంటే ఫస్ట్ నేను డైలాగ్ ఎలా చెప్తారు యాక్షన్ అని అన్నారు అనమాట, రఫ్గా యాక్షన్ చెప్పిన తర్వాత కొంచెం డైలాగ్ వాడి డైలాగ్ వీడి డైలాగ్ చెప్తున్నా. అండ్ నాది కొంచెం ఎక్కువ డైలాగ్ ఉంటుంది, ఆ పైల్వాన్ని చూసావా వాడే నా పుంజు. అది నేనేం చేసా ఫస్ట్ టైం చాలా కొంచెం ఆ పైల్వాన్ని చూసావా వాడే నా పుంజు, చాలా స్మూత్ గా రొమాంటిక్ అంటే రొమాంటిక్ ఇన్ ద సెన్స్ కొంచెం స్లో టోన్ డౌన్ చేశారు అనమాట. అలా చేసి చెప్తే సార్ ఎలా అన్నారు, నాకు ఇలా అవుతూ కొంచెం క్విక్గా ఇజ్జే అన్న టైప్లో అన్నారు. సో ఆ తర్వాత అంటే అది చేసేదంతా ఎలా అంటే ఒక హుందాతనంగా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆయన చెప్పంగా అంటే ఇలా అబ్బాయిలో అని చూసావా వాడే నా కొంచెం ఆ టైప్లో ఆయన చేసి చూపించారు నాకు, చేసి చూపించారు. అండ్ దట్టు ఆయన ఈ హెడ్ నోట్స్ కూడా ఇలా తిప్పడం కూడా స్టెప్ బ్రదరు ఈ ఏదైతే ఈ ప్రతిదీ ఉన్నాయో అది ఆయన చేసి చూపించారు. అంటే ప్రతిదీ ఆయనకి తగ్గట్టు చెప్పి చేయించుకున్నారు. సో రోషన్ యు ఆర్ నౌ అంటే లైక్ చెప్పాలని అంటే అప్కమింగ్ ఎదుగుతున్నావు కదా, మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. మొన్నటికి మొన్న విరూపాక్షలో అద్దరగొట్టేసావు అండ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ మూవీలో. సో మై క్వశ్చన్ ఈజ్ ఏంటి అని అంటే ఒక నెగటివ్ క్యారెక్టర్ చేసావు అనుకో డెఫినెట్లీ అందరు ఆ షేడ్ లోనే నిన్ను చూస్తారు. అంటే లైక్ ఇలాంటి క్యారెక్టర్ అయితే ఈ అబ్బాయి బాగా చేస్తాడని. మేబీ దట్ ఈస్ అ ప్లస్ ఆర్ మైనస్. హీరో క్యారెక్టర్స్ కి చిన్నప్పుడు రోల్స్ రావేమో అని ఎప్పుడైనా అనుకున్నావా? యాక్చువల్గా నాదేంటంటే అక్క ఎప్పటి నుండో లైక్ అంటే నేను ఏమైతే హీరో ఉండే పక్క, అదైతే పక్క ఏం హీరో ఉండే. బట్ ఏంటంటే ఇప్పుడు నేను ఏది చేసినా హీరో చిన్నప్పుడు గానే ఆయన చిన్నప్పుడైతేనే నేను ఈ సినిమా చేస్తాను, ఆయనతో పాట అయితేనే నేను అంటే ఒక హీరో అంటే నేను కూడా ఒక హీరో అన్న ఫీల్తో ఎప్పుడు చేయలేదన్నమాట. నాది ఎలా ఉంటుందంటే నాన్నగారిని నేనుగా డిస్కస్ చేసుకున్నప్పుడు కానీ అది నాకు తెలిసిన ఇదిలో కానీ ఒక యాక్టర్గా ప్రూవ్ అవ్వడం అయితే కావాలక్క నాకు. బట్ అంటే వీడు కామెడీ చేయగలుగుతాడు, ఎమోషన్ చేయగలుగుతాడు, విలనిజం చేయగలుగుతాడు, హీరోయిజం చేయగలుగుతాడు. ఒక పార్ట్ వరకు నన్ను హీరో చిన్నప్పుడుగా చూశారు. అండ్ దట్టు మళ్ళీ విలన్ షేడ్ నెగిటివ్ షేడ్ ది వారియర్ నుండి స్టార్ట్ అయింది. ఆ తలకాయ నరికి కొండారెడ్డి బుర్జ్ దగ్గర అక్కడ నుండి స్టార్ట్ అయింది. అక్కడ నుండి స్టార్ట్ అయింది ది వారియర్, విరూపాక్ష. మళ్ళీ మంచిగా అది అర్థమైంది నేను ఎలా నెగిటివ్ షేడ్స్ ఎలా చేయగలుగుతానని. అండ్ మళ్ళీ సలార్తో ఇంకా డైరెక్షన్ తో ముద్ర పడిపోయింది. సో నాకు ఒక డౌట్ వచ్చింది అబ్బా, నువ్వు ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు చేసావో చాలా వరకు రిజిస్టర్ అవుతావు, చాలా సేపు ఉంటావు, ఒక లైక్ ఇంటర్వ్యూల వరకు కానీ లేకపోతే త్రూ అవుట్ ద మూవీ నువ్వు ఉంటావు. బట్ పాన్ ఇండియా లెవెల్ మూవీ అందులో జస్ట్ ఒక నాకు తెలిసి ఒక 5 minutes 4 minutes ఆర్ 5 minutes కనిపిస్తావు. ఈ 5 minutes కనిపించేదానికి ఎంత కష్టపడ్డాడు ఈ అబ్బాయి అని ఫీల్ అయ్యావా? అరే తక్కువే కనిపించాను, ఇంకొంచెం ఉంటే బాగుందని.
అలా ఏం అనిపించలేదు అక్క. అంటే అసలు ఆ సినిమాలో నాకు రావడం అని అంటే నీ కేజీఎఫ్ ఏదైతే ఈ చూసినప్పుడు అంటే కొంచెం ఉంటది కదా అక్క, అలా అరే ఏమైనా డైరెక్టర్ మా ఊళ్ళో డైరెక్టర్ కాదు. సో ప్రశాంత్ సార్ తో చేయడం అనేది అది ఒక ఒక డ్రీమ్ అనుకోవచ్చు అక్క. ఇంకా ఆ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. ఇంకా డ్రీమ్ కమ్ ట్రూ ప్రశాంత్ సార్ తో చేయడం. సో బట్ ఆయనతో చేయడం, ఆయన డైరెక్షన్ లో చేయడం, ఆయన నా యాక్టింగ్ చూడడం, అంత శ్రద్ధగా నేను చేసేది చూడడం, అండ్ దట్టు ఏదైతే ఫస్ట్ షాట్ చేసామో మేము, ఫస్ట్ షాట్ ఏంటంటే ఆయనకి అంటే ఇట్లా రఫ్ గా చెప్పించారు కదా, అందులో కూడా చిన్న చిన్నగా నాకేమైనా తడబడితే అది అన్నే వాళ్ళ పక్కన నుండి అందించేవాళ్ళు అనమాట చిన్న చిన్నగా. సో అంటే కొట్టేసుకుంటా ఉంటది, అరే ఇలా చెప్పాలి, ఈ డైలాగ్ ఇలా చెప్పాలా, అది కరెక్ట్ గా చెప్పచ్చా, ఇది రాంగ్ గా చెప్పచ్చా, ఇది ఈ బాడీ లాంగ్వేజ్ చెప్పచ్చా, ఆ బాడీ లాంగ్వేజ్ చెప్పచ్చా అని ఇన్ని తిరుగుతూ ఉంటాయి అక్క. దట్టు అంత పెద్ద మనిషి అక్క ముందు నుంచొని ఉన్నారు. చెయ్యొచ్చా లేదా, ఆయన ఏమనుకుంటారు సార్, అదే ఓకే ఓకే కూల్ అన్న టైప్లో చేశాను. బట్ ఏదైతే ఈ కరెక్షన్స్ ఇవన్నీ చేసామో రఫ్ ఓకే, బట్ ఎప్పుడైతే టేక్ వెళ్తామో అది టెన్షన్. సో ఎప్పుడైతే ఫస్ట్ షాట్ నాకు ఇటు సైడ్ నుండి పెట్టారో, ఫస్ట్ షాట్ అక్క ఏమైందంటే నేను అలా ఇంటెన్స్గా నేను ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఇంకోటి కూడా బ్రెయిన్లో ఏం పెట్టుకున్నానంటే, అంటే సార్ వాళ్ళు కూడా చెప్పలేదు, నేను ఏంటంటే ఆ డైలాగ్ చెప్పడం కూడా ఇంటెన్స్గానే, లైక్ కళ్ళు బ్లింక్ చేస్తే డిస్ట్రాక్ట్ అయిపోతాం కొంచెం, కళ్ళు బ్లింక్ చేస్తే డిస్ట్రాక్ట్ అయిపోతాం థియేటర్లో చూసినా కూడా. సో అందుకే కళ్ళు బ్లింక్ చేయకుండా డిస్ట్రాక్ట్ అవ్వకుండా అలా చూస్తూ ఉన్నా అనమాట ఆ సీన్లో. సో ఫస్ట్ టైం అంతా అలా చూసుకుంటే ఫస్ట్ డైలాగ్ చెప్పేసరికి నా కళ్ళల్లో వాటర్ వచ్చాయి. నాకు అర్థమైంది అది సార్ ఓకే చెప్తారో ఓకే చెప్పరా అని నాకు తెలీదు. బట్ కట్ అన్నారు, ఏదైతే డైలాగ్ చెప్పానో మొత్తం డైలాగ్ చెప్పేశాను, కట్ అన్నారు, కట్ గుడ్ జాబ్ టైప్ లో అన్నారు అనమాట. ఫస్ట్ దానికే వచ్చేసింది. అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే లైక్ కార్తికేయ ఈజ్ యువర్ ఫ్రెండ్ రైట్? ఎప్పటి నుంచో ఇద్దరు ఫ్రెండ్సా లేకపోతే మూవీ? ఒక కార్తిక్ గారు నాకు ఎలా పరిచయం అంటే, నా వర్క్ చూసి ఆడు మెసేజ్ చేశాడు అక్క. ఓకే. సో అలా నేను ఆడికి రిప్లై ఇచ్చి అలా ఫ్రెండ్స్ అయ్యి. ఇన్స్టాగ్రామ్ కలిపిందా, ఫేస్బుక్ కలిపిందా? ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ కలిపింది. వాట్సాప్ కలిపింది, ఓకే. సో ఫోనే కలిపింది ఇద్దరిని. కాకపోతే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు, కానీ మీ ఇద్దరు చూడడానికి బ్రదర్స్ లానే ఉంటారు. సో దట్ ఆస్ ద రీజన్ నీకు అంటే లైక్ ప్రభాస్ గారి చిన్నప్పటి క్యారెక్టర్ అంటే లైక్ విదేశ్ ఏ క్యారెక్టర్ అయితే చేశాడో అది నువ్వు చేయాల్సి ఉండేది, బట్ మిస్ అయింది, అందుకే రుద్ర క్యారెక్టర్ వచ్చింది అని. అంటే యాక్చువల్లీ 1.5 year బ్యాక్ ఈ ఆడిషన్ అయింది అక్క, ఏదైతే సలార్ది ఇచ్చానో మురళి అన్న అని వన్ ఆఫ్ ది ఏడి అన్న. సో అన్నే సైడ్ నుండి వచ్చిన టైంలో ఏమైందంటే అదే ఇంకా అలా వచ్చింది ఆడిషన్, నేను వెళ్ళాను, ఇచ్చాను ఆడిషన్ కూడా. బట్ అది నేను ఏ క్యారెక్టర్కి ఇచ్చాను దేనికి ఇచ్చాను అని తెలీదు. ఇచ్చేసిన తర్వాత నువ్వైతే ఫైనలైజ్ అయ్యావు, ఒక మంచి క్యారెక్టర్ అని అయితే చెప్పారు. ఓకే. బట్ దే ఆర్ నాట్ షూర్, లైక్ క్యారెక్టర్ ఆర్ ఎవ్రీథింగ్ నాకు కూడా తెలీదు. బట్ వాళ్ళు అనుకుంది ఒకటి అయ్యిండొచ్చు. సో అలా నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఇంత పెద్ద సినిమా అవుతామా అవ్వమా అదంతా తెలీదు. 1.5 year అయింది అక్క అది అయ్యింది కూడా. అండ్ 1.5 year కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ సడన్ గా డాడీకి కాల్ వచ్చింది అనమాట. ఇలా సలారేంటి ఇదేంటి మన ఏంటి అర్థం కాలేదు. సో సలార్ కాల్ రాగానే మళ్ళీ సలార్ దీనికి వెళ్ళాము. సో ఫస్ట్ టైం వెళ్ళాను, అది చేసాను, అయిపోయింది మొత్తం ఏదో కలలా అయిపోయింది. ఏమైనా సీన్స్ కట్ అయ్యాయా నువ్వు చేసినవి? ఏమైనా రాలేదు ఇంకా రిలీజ్ అవ్వలేదని? అలా ఏం లేదక్క, నేను 2 రోజులు ఏదైతే చేసానో 2 రోజులు సినిమాలో కనిపించింది. 2 రోజులు ఏదైతే మనుషులందరూ సంవత్సరాలు కష్టపడితే మా వాడు 2 రోజులు వెళ్ళి మొత్తం ప్రింట్ గుద్దుకొని వచ్చేసాడు. మొన్న నాకు తెలిసి ఎవరో ఏదో చెప్పారు, అంటే లైక్ ఐ డోంట్ గుర్తు రావట్లా, మేము చూసినట్టున్నాను. మేమేమో సంవత్సరాలు కష్టపడితే వీళ్ళేమో 2 రోజులు కష్టపడి మొత్తం క్రెడిట్ తీసేసుకుంటున్నారు అని. ఓకే. సో ప్రభాస్ గారిని పృథ్వీరాజ్ గారిని కలిసావా నీ షూటింగ్ టైంలో కానీ అలా? ప్రభాస్ అన్నది ఆయన అన్న ఎన్ని డేస్ అయితే ఇచ్చారో ఆ షూట్ ఎప్పుడో అయిపోయింది అక్క. ఓకే. మాది ఎప్పుడు మన నవంబర్ లో షూట్ అయింది. అచ్చా, మన సెట్స్ లో కలిసే అవకాశం రాలేదు. అయ్యో. ప్రశాంత్ సార్ వీళ్ళనే కలిసాను కానీ ఆబ్వియస్ గా అయితే మూవీలో అయితే చూసుంటారు. సో దట్స్ ఎలా అనిపించింది ప్రభాస్ గారిని చూసినప్పుడు? అసలు ఏం చెప్తావు అంక, మనం చెప్పే అంత రేంజ్ కూడా నువ్వు పార్ట్ ఆఫ్ ద మూవీ కదా. ఆబ్వియస్లీ. బట్ ఆయన్ని అంటే ఆయన గురించి ఏం చెప్తావు అక్క, అంటే ఎవరెస్ట్
ఓకే. సో లైక్ ఈ కథ అర్థం కావడానికి చాలా టైం పడుతుంది, లైక్ సలార్ స్టోరీ. సో నీకేం చెప్పారు, నీ క్యారెక్టర్ ఏం చెప్పారు అనే విషయం పక్కన పెడితే, సలార్ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు యాజ్ అన్ ఆడియన్ గా నీ ఒపీనియన్ ఏంటో చెప్పు. యాజ్ అన్ ఆడియన్ నేను సలార్ మూవీ చూసి వచ్చిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది అక్క. ఏం నచ్చింది సలార్ సినిమాలో? సలార్ సినిమాలో ఆబ్వియస్గా ఆ స్టోరీ, ఇప్పుడు పార్ట్ 1లో ఎవరైనా లైక్ ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యాన్స్ కోసం, అంటే నేను అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యాన్స్ కోసం, సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీ అట్లా, అంటే కైండ్ ఆఫ్ ఎలా అంటే ఫస్ట్ ఏ సినిమాని ఇప్పుడు పార్ట్ 1 తీస్తున్నా అంటే పార్ట్ 2 కోసం అంటే అసలు దీనికి దానికి ఏంటి లింక్ అనేది దీంట్లో కొంచెం అలా సస్పెన్స్ ఇస్తారు కదా. సో ఆబ్వియస్గా ఫస్ట్ అంతా ఒక ఇంటెన్స్, అసలు ఏంట్రా అసలు ఎందుకు అనే టైప్లో మనకు ఒకటి ఇస్తారు, కట్ చేస్తే ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ ఇస్తారు, తర్వాత అది ఇది ఫైనల్కి వెళ్ళేసరికి క్లైమాక్స్. నాకు తెలిసి ప్రశాంత్ నీల్ గారిని నీకన్నా బాగా ఎవరు అర్థం చేసుకుని ఉండరేమో. ఎంత కష్టపడి, ఎంత ప్రశాంత్ గారు మీరు అంత కష్టపడి కదా అందరూ రాస్తున్నారు, కానీ మనోడు బాగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు అన్ని. ఓకే. సో నీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరు? బాగా ఎక్కేసిన క్యారెక్టర్? ఎక్కేసిన క్యారెక్టర్ వాట్ యు మీన్ అంటే ఐ మీన్ టు సే నువ్వు ఓన్ చేసుకున్న క్యారెక్టర్. మన క్యారెక్టర్, నీ క్యారెక్టర్ కాకుండా నీ క్యారెక్టర్ నువ్వు ఇచ్చి పడేసావు. బట్ నా క్యారెక్టర్ కాకుండా నచ్చిందంటే ఆబ్వియస్ గా ప్రభాస్ గారు సార్ గురించి చెప్పను కూడా, చెప్పేంత ఇది కూడా లేదు నాకు. ఇగో నువ్వు ప్రభాస్ సార్ గురించి చెప్పను అని అన్నావు అనుకో, మా వాళ్ళు మళ్ళీ తంబేస్తారు. చెప్పనండి, అలా చెప్పేంత రేంజ్ లేదు నాకు. అన్న ఎవరెస్ట్ అసలు ఆయన అలా విజృంభించారు కదా, ఆ ప్రతి షాట్ చూసారు అక్క, ఎంత ఇది చేశారు అసలు. ఓకే. బట్ ఇంతకీ నాకు చెప్పలేదు నీకు ఏ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం. అంటే అక్క సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ ఝాన్సీ అక్కది నేను ఎక్స్పెక్ట్ చేయలే అనమాట, అది వస్తుందని. ఝాన్సీ అక్కది బాగా ఇది ఇచ్చేసారు, ఇదయ్యాను. అండ్ దెన్ ఆబ్వియస్గా సార్ పృథ్వీరాజ్ సార్, అండ్ నేను ఎప్పుడు అసలు నాకు తెలియదు కూడా పృథ్వీరాజ్ సార్ యాక్చువల్లీ. ఓ అంటే ఉన్నారని తెలియదు కదా ఇంకా, అసలు పృథ్వీరాజ్ సార్ అంటే నాకు తెలియదు. లూసిఫర్ డైరెక్టర్ అని తెలుసు, ఆయన ఇలా యాక్ట్ చేస్తారు ఇలా ఇంత పెద్దగా అని నాకు తెలియదు యాక్చువల్లీ. ఆయనది ఒకటి సర్ప్రైజ్ అనుకోవచ్చు. అండ్ దెన్ ఇంకా అలా ఉన్నాయి క్యారెక్టర్స్. ఓకే, సూపర్. సో నీ క్యారెక్టర్ వాజ్ ఆసమ్. సో తర్వాత కార్తికేయ కూడా చాలా ప్లస్ అయింది కదా, లైక్ యాజ్ వరదాగా తను చేసిన తర్వాత మంచి అప్లాజ్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. సో నువ్వు చెప్పు, యాజ్ అ ఫ్రెండ్ గా ఎలా చేశాడు కార్తికేయ? వాడు ఎప్పుడైతే అంటే వీళ్ళు షూట్ నాకంటే ముందే అయిపోయింది అనమాట, నాకు ఇంకా తెలీదు. బట్ దెన్ నీకు కాల్ చేసి మేము వేరే షూట్లో కలిసినప్పుడు ఏదో ఎప్పుడో మొత్తానికి అయితే తెలిసింది మాకు. ఇలా మాట్లాడుకున్నాం ఇలా కాల్లో, రే ఇలా షూట్ రా ఇలా అవుతుంది అని ఇలా అన్నాడు. ఏంట్రా మరి వచ్చారా ప్రభాస్ సార్, ఏంటి మరి ఎలా జరుగుతుంది, ప్రశాంత్ సార్ ఎలా ఉన్నారు, మనకు అదే కదా క్వశ్చన్. ప్రశాంత్ సార్ ఎలా ఉన్నారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు రా, బాగుందా అంటే అదిరిపోయిందిరా అది ఇది అన్నాడు. తర్వాత నేను ఒకడే మాట అన్నా, నువ్వు ది బెస్ట్ ఈరా, నువ్వేమనుకుంటున్నావు అంటే వాడు యాక్చువల్లీ చాలా స్ట్రగుల్ అయ్యి ఇంతవరకు వచ్చాడు అక్క. సో లైక్ ఇన్ సెన్స్ వాడికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం కార్తిక్ గారికి. సో వాడు ఇంత స్ట్రగుల్ అయ్యి వచ్చిన తర్వాత నాకు ఈ సినిమా పడిందని తెలిసిన తర్వాత నేను చాలా హ్యాపీ. ఎందుకంటే ఆ నిరూపించుకునే క్యారెక్టర్ వచ్చింది చూడు, అది చాలా హ్యాపీ. నిజమే, చాలా బాగా చేశాడు. వాడు చూసారా ఎంత బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. నా దాంట్లో కూడా అబ్బాయి సమ్ ఏదో ఆడిషన్ వీడియో చేశాడు, నాని గారి డైలాగ్ చెప్పాడు, మామూలుగా రావట్లేదు దానికైతే రెస్పాన్స్. అసలు కార్తికేయ అయితే మొత్తం ఇంక ఇన్స్టాగ్రామ్ మొత్తం కార్తికేయ నడుస్తున్నాడు. సో సలార్, బిఫోర్ సలార్ రోషన్ ఏంటి, ఆఫ్టర్ సలార్ రోషన్ ఏంటి? అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కటి వస్తుంది. అవును, విరూపాక్షకి అయితే కంప్లీట్లీ డిఫరెంట్. నాకు తెలిసి ఇంకా అప్పుడు అందరూ రోషనే, ఎక్కడ కనిపిస్తాడు కనిపిద్దాం, తీసుకుందాం, మాట్లాడేద్దాం అని. సో ఇప్పుడు కూడా అంతే, నువ్వు కనిపించిన వెంటనే అందరూ థియేటర్ లో చాలా బాగా ఫీల్ అయ్యారు. సో ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? ఏమంటే డిఫరెన్సెస్ ఏంటంటే ఆబ్వియస్లీ నేను అసలు ఎవరికి చెప్పలేదు అసలు నేను సలార్లో ఉన్నాను, నేను సలార్లో చేస్తున్నాను
అని ఎక్కువగా ఎవరికి తెలీదు. అవును. అండ్ దట్ ఇది అయింది నవంబర్లోనే. నేను ఎవరికి చెప్పలేదు. సినిమా చూసి అందరూ పిక్చర్లు అయిపోయి మెసేజెస్, కాల్స్. నేనే షాక్ అయ్యాను అబ్బా. నేను ఎప్పుడు టచ్ లో ఉంటాను, నాకే తెలీదు. ఏంటి అబ్బాయి చెప్పలేదు అని అనుకున్నాను. బట్ ఇట్స్ అ గాడ్స్ బ్లెస్సింగ్ అంతే. సో ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి నీవి? అప్కమింగ్ నాని అనేది ఒకటి ఉంది. ఓ ఓకే. ఏంటి కొత్త సినిమా అంటే నానిగారి కాంబినేషనా లేకపోతే నానిగారి చిన్నప్పటి క్యారెక్టరా? అదంతా సినిమాలో చూడాలి. అరే చెప్పు, చైల్డ్ క్యారెక్టరా లేకపోతే త్రూ అవుట్ ద మూవీ ఉంటావా? అందులో విలన్ కింద చిన్నప్పుడు చేయొచ్చు, నాని అన్న చిన్నప్పుడు చేయొచ్చు, నాని అన్నతో చేయొచ్చు. ఇన్ని ఆప్షన్ నువ్వు నాకు ఇస్తున్నావా? మరి ఆబ్వియస్లీ తమ్ము రెడీ చేసుకోండమ్మా గట్టిగా. ఓకే ఓకే. సో నానిగారితో ఒక ప్రాజెక్ట్ ఏది? సరిపోదా శనివారం. రైట్. సో సరిపోదా శనివారంలో ఏంటి హెయిర్ స్టైల్ అది చూస్తే నాన్నగారు చిన్నప్పటి క్యారెక్టరా? కాదు. నువ్వు అంత గోక్కని చెప్పావంటే అవును. ఓకే సర్లే. షెడ్యూల్ ఏమైనా అయిందా? షూట్ అయిపోయింది. అయిందా? మీట్ అయ్యావా నాన్నగారు? ఎలా ఎలా ఉంటారు ఆయన ఆన్ సెట్స్? అబ్బో అసలు చిల్లు. ఇది నాని అన్న హీరోనా అలా అలా బాగా ఇమిటేట్ చేస్తావు అనుకుంటా నాన్నగారిని. అంటే అక్క నేను కొంచెం ఇట్లా యాక్ట్ చేసేటప్పుడు అన్నతో ఇది చేసిన తర్వాత అంటే అన్న ఇది చూసిన తర్వాత నాకు కొంచెం అన్న ఎలా చేసేది అదంతా కొంచెం బాడీలోకి వచ్చేస్తుందా. సరదాగా ఏదో ఒకటి చేయి నాన్నగారిని ఇమిటేట్ చేస్తూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్నగారు నా ఎదురుగుండా ఉన్నారనుకో, ఇప్పుడు సడన్ గా ఇలా నించున్నారు, కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఈయన. ఇప్పుడు ఇది కెమెరా అంటే ఆయన యాక్చువల్లీ సంథింగ్ ఎవరో క్యారెక్టర్ అనుకుందాం, ఇక్కడ సంథింగ్ ఒక క్యారెక్టర్ అనుకుందాం, ఈయన ఏదో ఒక ఎమోషన్ కైండ్ ఆఫ్ సీన్ అనుకో. నువ్వు చూసావు అనుకోలేదు, ఏదైతే అలా ఉంటుందో. సరే నేను నీకు టాస్క్ ఇస్తా. హాయ్ నానాలో ఒక డైలాగ్ ఉంది కదా, ఎమోషనల్ డైలాగ్. నా ప్రేమ ఎక్కడ తక్కువైందో తెలియట్లేదు మహి, అది చేస్తావా? వచ్చి ఓకే ఓకే అనేది చాలా బాగుంది. ఓకే రెడీ? ఎమోషన్ అంటే మళ్ళీ లేకపోతే నిన్ను కోరిలో తీస్తా. ఏది? నిన్ను కోరిలోని ఇటుపక్క మురళీ శర్మ గారు కారులో కూర్చొని వెళ్తూ ఉంటారు కదా, అందరూ అమ్మాయిలు యూఎస్ఏకి ఇస్తే ఎలాగండి, పక్కింటి కుర్రోళ్ళు కూడా చూడండి అని ఒక డైలాగ్ ఉంటది కదా, అది ఏదైనా. అంటే నాకు ఇది గుర్తుంది, హాయ్ నాన్నది. హాయ్ నాన్న అది గుర్తుందా? అది చెప్పండి. అది ఏది? అది నాకు గుర్తురాట్లే. దట్స్ ఎమోషనల్ డైలాగ్ ఉంది కదా, అదే నా ప్రేమ సరిపోవట్లేదా, ఎక్కడ తప్పు చేశానో తెలియట్లేదు మహి. ఎక్కడ తప్పు చేశాను? నా ప్రేమ నీకు సరిపోవట్లేదా మహి, అంతేనా? అంతే. ఎక్కడ తప్పు చేశాను, నా ప్రేమ నీకు సరిపోవట్లేదా మహి, ఆ ఇంటెన్స్ కావాలి మాకు. నాని గారు కనిపించాలి. ఇప్పుడు నాని అన్నంత చేయాలి రావాలి కాదు, ట్రై చేస్తా నాని అన్నంత. డెఫినెట్లీ ట్రై చేయి, నువ్వు ఇచ్చి పడేస్తావు నాకు తెలుసు. అన్న హెయిర్ స్టైల్ ఎస్ మొత్తం పక్కకి. రెడీ యాక్షన్. ఎక్కడ తప్పు చేశాను? నా ప్రేమ కనిపించట్లేదు మహి. ఎలా వదండి ఇక్కడ నుంచి మనం అని ఎమోషన్ సడన్గా రాలే, బట్ ట్రై చేశాను. యా బాగానే చేసావు, చాలా బాగా చేసావు. ప్రేమ కనిపించట్లేదా మహి అంటే కనిపించదు. ఎందుకు కనిపిస్తుంది? కనిపించట్లేదా? కనిపించదు. చూపిస్తా కదా తెలిసిద్ది. ఓకే సో చెప్పండి, నాకు చూపిస్తాను. ఇగో నీ గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ నాకు ఎట్లా తెలిసింది? యు ఆర్ ఆల్సో ఇన్ దట్ ఏజ్. టీనేజ్ లో చాలా మంది క్రష్లు ఉంటారు. నీ క్రష్ ఎవరు? హీరోయిన్స్ లో చెప్పు, పర్లేదు. అనుపమ గారే. మార్రా ఆవిడ, మార్రా. రీసెంట్ గా చాలా మంది వచ్చారు, ఇంకా ఆవిడ మార్రా. అనుపమ గారే. ఆవిడతో చేయలేదు ఎప్పటికొచ్చి, ఎప్పుడు కలిసే అవకాశం కూడా రాలా. ఓ బ్రదరో మరి ఏంటయ్యా హీరోగా చేస్తావా? హీరోగా నేను చేస్తా, కలుస్తా అంతే. జస్ట్ కలుస్తా, నటించవు. జస్ట్ ఆవిడ పెద్దక్క, నువ్వు తమ్ముడు, మంచిగా. సర్లే సరదాగా అన్నానులే కానీ. అవును ఏంటి దేవాకు కూడా వాయిస్ నువ్వు ఇచ్చావంట తెలుగులో? అవునా? ఏదైనా డైలాగ్ చెప్తావా మరి విత్ దేవా వర్జన్? అదా ఏదైతే నేను డబ్బింగ్ చెప్పానో అది యాక్చువల్లీ ముక్కుపోగుది చెప్పు. ఏది? దేవా చెప్తాడు కదా ముక్కుపోగు డైలాగ్.
నీకోసం అది అది కదా. అంటే మళ్ళీ ముక్కు పోగు జోలికి వస్తే ఈసారి తీగ కాదు కరెంటు పోల్ నా చేతిలో ఉంది. లేదు, అది నేను కాదు చెప్పింది, నువ్వు కదా? నేను జస్ట్ చెప్పింది ట్రైలర్ కి. ఓ ట్రైలర్ కి ఏదైతే ట్రైలర్ కట్ చేసిన తర్వాత నేను నా డబ్బింగ్ చెప్తున్నాను. ప్రశాంత్ సార్ చెప్పా కదా, అంటే ఆయన చూసారు, నా వాయిస్ విన్నారు, నా యాక్టింగ్ చూసారు కదా. సో హీ సెడ్ లైక్ చాలా మంది వాయిసెస్ ఎత్తుకుతున్నా వాళ్ళకి అంత అనిపించలేదంట. లైక్ మరి ట్రైలర్ కనిపించలేదో మరి దేనికో తెలీదు, బట్ ప్రశాంత్ సార్ కి నా వాయిస్ ట్రైలర్ లో కావాలన్నట్టు అడిగారంట. సరే ట్రైలర్ అయితే చెప్పు. ట్రైలర్ లో నీకోసం ఎవరైనా నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. మళ్ళొకసారి చెప్తా. నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. నిజంగా కదా, ఎప్పుడు పిలిచినా ఇంటర్వ్యూకి వస్తాడు. బట్ రోషన్ అంటే లైక్ మా కళ్ళ ముందు చూస్తూ నిన్ను ఇంత మంచి మంచి క్యారెక్టర్లు చూస్తూ ఉంటే వీఆర్ వెరీ హ్యాపీ. సో నీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటో చెప్పు. ఇప్పటివరకు చాలా క్యారెక్టర్స్ చేసేసావు నువ్వు, డ్రీమ్ రోల్స్ ఆల్మోస్ట్. అంటే లైక్ పాన్ ఇండియా సినిమాలో చేసేసావు, సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలో చేసేస్తున్నావు. సో నీ డ్రీమ్ రోల్ ఏంటి? డ్రీమ్ రోల్ అంటాక నాకు కొంచెం అన్ని రోల్స్ లో ఉంటది, బట్ దెన్ నాకు కొంచెం ఇలా రఫ్ రగ్ లైక్ గా ఉంటే ఆబ్వియస్ గా ఇప్పుడు నాని అన్నది దసరా అనుకోవచ్చు, అలా ఫుల్ రగ్గా రఫ్ గా. అంటే ఏమో నాకు అలా ఉంటే ఏమో బాగుంటదేమో. ఓకే, నాకు ఎందుకో నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. సో నువ్వేమైనా దేవరాలో ఉన్నావా? అయ్యో దేర్ ఇన్ దేవరా అంటే నాకు నీ లుక్స్ చూస్తున్న దగ్గర నుంచి అడగాలనిపిస్తుంది. నువ్వు దేవరాలో ఏమైనా ఉన్నావా? ఎందుకు ఈ క్వశ్చన్? నాకు అనిపించింది, టచ్ వుడ్ చెప్తున్నాను, నిజంగానే నువ్వు ఎందుకో దేవరాలు ఉన్నావేమో, ఆ లుక్ ఆ గెటప్ అనిపిస్తుంది. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. యు ఆర్ దేర్? ఇంత ఆలోచించేది నిజం అక్క. అయ్యో నో, దేవరాలు ఏమైనా అవకాశం వచ్చి మిస్ అయిపోవడం లాంటిది? దేవరాలు లేదు. ఇంకా ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వకుండా ఏం చేస్తారంటే నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇంకేంటండి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ నాన్నగారితో పాటు? బచ్చల మల్లి. ఓకే, ఏంటి అది బ్యాక్ డ్రాప్? మన ఫుల్ విలేజ్ బ్యాక్ డ్రాప్, కొంచెం అల్లరి నరేష్ అన్న హీరో. వావ్, ఓకే, అందులో ఒకటి వస్తుంది. అండ్ దెన్ కన్యాశుల్కం. ఓకే, ఇలా లైక్ కొన్ని ఉన్నాయి లైన్ అప్ లో ఉన్నాయి. మన విజయ్ దేవరకొండ అనేది ఉంది. ఏంటి ఫ్యామిలీ? అందులో ఏంటి నువ్వు చెప్పని క్యారెక్టర్ ఏంటి? నేనే చెప్తాను అక్క, సినిమా వెళ్ళి చూడండి. ఎలా చెప్పరండి? మీరు చెప్తే కదా నాకు తెలుస్తుంది. ఇప్పుడు సినిమాలో ఉన్నది, ఇప్పుడు స్టోరీ అంతా చెప్పేసి మీరెందుకు వెళ్ళి చూస్తారు? నీకు స్టోరీ మొత్తం తెలుసా? స్టోరీ నాకు తెలీదు. తెలియకపోయినా సర్లే, విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ చేస్తున్నావా? చిన్నప్పటి హీరోనా లేకపోతే ఆయన కొడుకుగా చేస్తున్నావా? విజయ్ దేవరకొండ అన్నయ్యలా చేస్తున్నాను. అయ్యో నిజం, తమ్ము పెడతా. చెప్తేనేమో ఇలా అంటారు, చెప్పకపోతేనేమో. సర్లే అయితే, సరే విజయ్ దేవరకొండ గారి సినిమాలో చేస్తున్నావు. కలిసావా ఆయన్ని? కలిసా. హీఈస్ వెరీ కూల్ ఆర్ వాట్? హీఈస్ వెరీ కూల్. ఎనీ మెమరబుల్ మూమెంట్ విత్ హిమ్? మెమరబుల్ మూమెంట్ విత్ హిమ్ ఫ్యామిలీ స్టార్ అయిన తర్వాత చెప్తా అక్క. సంక్రాంతికి వచ్చేదని చెప్తావు, అప్పుడు మళ్ళీ నువ్వు స్టార్ అయిపోతావు. ఎంత స్టార్ అయినా అక్కనే అంటావా? అంతే కదా. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీ షెడ్యూల్లోనైనా వచ్చావు, మాట్లాడావు, అంతా బాగానే ఉంది. కానీ నాకు ఒక చిన్న డౌట్ అబ్బా, నువ్వెప్పుడు యాజ్ అ హీరోగా వస్తావు చెప్పు? అది నా చేతుల్లో లేదు. ఏమైనా వచ్చాయా? పోనీ ఇప్పటి వరకు ఏదైనా ఆఫర్ వచ్చిందా? లీడ్స్ గా వస్తున్నాయక్క. లీడ్స్ అది మ్యాటర్ కదా, నువ్వు అడిగింది హీరో కదా. నేను అదే హీరోగా అడుగుతున్నాను. లీడ్స్ గా అయితే ఆబ్వియస్ గా వస్తున్నాయి, బట్ పిక్ చేయాలి. అండ్ దెన్ హీరో అంటే చాలా ఉంటది అక్క, చాలా కష్టపడాలి. ఇట్స్ నాట్ ఈజీ. సో నువ్వు యాజ్ అ హీరోగా లాంచ్ అవుదాం అనుకున్నప్పుడు, బికాస్ నీకు మంచి మెచ్యూర్డ్ మైండ్ ఉంది కాబట్టి, ఇలాంటి కథతో నన్ను నేను లాంచ్ చేసుకుందాం అనుకుంటున్నాను యాజ్ అ హీరోగా అనుకుంటే వాట్ కైండ్ ఆఫ్ అ స్టోరీ అవుతుంది?
అది ఒకవేళ మంచి ఒక రోజు వస్తే అది నేను ఖచ్చితంగా చెప్తాను అక్క. లైక్ ఆ రోజు కోసం వెయిటింగ్ నేను కూడా ఆబ్వియస్గా. సో ఆ రోజు వస్తే చెప్తాను, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఓకే. ఆ కథ ఎలా ఉంటుంది అండ్ అది జనాలకి అది ఆ టైంలో అది నచ్చుతుందా. ఎందుకంటే నీకు జనాల పల్స్ బాగా తెలుస్తుంది, అంతే కదా. ఓకే, బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు? లైక్ సలార్ చూసిన వాళ్ళందరిలో కల్లా, లైక్ సలార్ సెట్ నుంచి కావచ్చు ఆర్ ఎల్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి కావచ్చు, నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ప్రశాంత్ సార్ దగ్గర నుండి వచ్చింది. ఏమని? ఎప్పుడైతే డబ్బింగ్ నేను నా దానికి చెప్పుకున్నానో, చెప్పిన తర్వాత నేను సార్ని లాస్ట్ ఇంకా మీట్ అయ్యే టైంలో థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ఇలా చెప్పాను. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అన్న టైప్లో. అంటే ఆయన నేను థ్యాంక్స్ చెప్తుంటే వద్దొద్దు నువ్వు థ్యాంక్స్ చెప్పొద్దు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని థ్యాంక్స్ చెప్పారు. ఎందుకు? ఎందుకంటే ఆయన సినిమాలో ఇంత బాగా చేసినందుకు. అంటే అదే నాకు అర్థమైంది. సో ఆయన ఏంటంటే ఈయన యాక్టింగ్ చూసి ఆయన ఫిదా అయిపోయారు. సో పార్ట్ 2 లో ఉంటావా? అది కూడా తెలియదు అక్క. ఏం చెప్పలేదా సార్? ఒకవేళ ఆయన కలంతో షిట్ ఆయన ఏమంటారు, ఆయన కలంతో నా క్యారెక్టర్ రాసి ఉంటే తెలియదు. నీకు కోరికగా ఉంది కదా పార్ట్ 2 లో కూడా ఉంటే బాగుంటది అని? ఎందుకంటే ఉంటది, కాకపోతే ఆ టైం కల్లా మళ్ళీ ఇంకెంత హైట్ అయిపోతాను, తినబాగా తింది హైట్ అయిపోతాను అని చెప్పేసి. బట్ అతి తొందరలో నేను మంచి మంచి ప్రాజెక్ట్స్ లో చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా ఏం చేసినా నాని గారితో కలిసి వర్క్ చేసిన తర్వాత నాతో మాట్లాడాలి నువ్వు. అంత ఆలోచించకు. అదే వర్క్ చేసిన తర్వాత అంటే ఖచ్చితంగా వర్క్ చేసిన తర్వాత. సరే, సలార్కి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో చెప్పి వెళ్ళిపోదాం. అసలు మనకు ఐడియా లేదు అస్సలు. ఇప్పుడు కూడా రెమ్యునరేషన్ నువ్వు తెలుసుకోవట్లేదా? మొత్తం డాడీనే కాదు, అంతా హెక్టిక్ అక్క. డబ్బులు ఎంత ఇస్తున్నారు, ఎంత పోతున్నాయి, దేనికి వస్తున్నాయి, అదంతా ఎందుకు మనకి. అవును, ఇంకొక క్వశ్చన్ నేను అడుగుదాం అనుకుంటున్నా. సో బేసికల్ గా రుద్ర క్యారెక్టర్ కి చాలా మందిని చూసారంట, లైక్ యాజ్ యూ సెడ్ చాలా మందిని చూసారు. అండ్ నీ షూటింగ్ కంటే ముందు కూడా జరిగాయని విన్నాను. కొంతవరకు షూట్ జరిగింది, బట్ అది కాదనుకొని మళ్ళీ నిన్ను చూస్ చేసుకొని తీసుకున్నారు, చేశారని నేను విన్నాను. లైక్ నువ్వేమైనా విన్నావా ఇలాంటిది? తెలిసింది. బట్ నా ముందు ఎవరో చేశారంట అక్క. బట్ దెన్ మరి అది సార్ వాళ్ళకి నచ్చలేదో, అది ఏమైందో నాకు తెలీదు. ఫైనల్ గా నా దగ్గరకు వచ్చింది అంతే. అది ఎలా ఎందుకు వెళ్ళింది, ఎందుకు వచ్చింది, షూట్ చేసేసారు, బట్ ఎందుకు మళ్ళీ కాకుండా నాతో షూట్ చేశారు, అదంతా నాకు తెలియదు. డిడ్ యూ ఫేస్ ఎనీ లైక్ ఇలాంటివి జరిగినప్పుడు కొంత బ్యాక్ నుంచి చాలా రూమర్స్ వినిపిస్తా ఉంటాయి. ఆబ్వియస్ గా నువ్వు విన్నది ఏదైనా, నిన్ను హర్ట్ చేసినవి ఏమైనా రూమర్స్ ఉన్నాయా? అంటే డ్యూరింగ్ సలార్ టైంలో మనం విన్నది ఏం లేదక్క. అంటే విన్నా కూడా మనం పెద్ద పట్టించుకోం. అంటే నేను అదే అడుగుతాను, నిన్ను హర్ట్ చేసినవి ఏమైనా, ఇప్పుడు డ్యూరింగ్ సలారే కాకపోయినా త్రూ అవుట్ యువర్ కెరియర్ ఇలాంటివి ఏమైనా విన్నప్పుడు నేను బాగా హర్ట్ చేసింది ఏదైనా? సలార్లో అయితే ఏం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఈ క్యారెక్టర్ చేశారో మరి అది తెలియదు కాబట్టి వాళ్ళు ఏమన్నా ఫీల్ అయ్యి ఉండొచ్చు, ఆర్ఎల్స్ వాళ్ళు ఏమైనా మనకు ఐడియా లేదు. సంబంధం లేదంటే ఎందుకు సంబంధం లేదంటే లైక్ అది నాకని రాలేదు ఫస్ట్, బట్ దెన్ వెళ్ళి అటు వచ్చిందంటే అది నాకు తెలీదు, నా దగ్గరకు వచ్చింది. ఆబ్వియస్ గా నేను అలిసే ఓకే, నీ లక్, అది నా లక్ అనుకోవచ్చు, అది ఏదైనా అనుకోవచ్చు, టాలెంట్ ఆర్ సంథింగ్. సో అలా వచ్చింది. బట్ నాకు మాట్లాడుకుపోయినా పెద్ద ఫరక్ పడదు. బట్ బిఫోర్ పోన్సరే సలార్ ప్రాజెక్ట్ కాదు, ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న ప్రాజెక్ట్ లో ఏదైనా సరే లైక్ ఏమైనా రూమర్స్ విని నువ్వు బాగా హర్ట్ అయ్యింది కానీ, బాధపడింది కానీ? రూమర్స్ వాళ్ళు ఎప్పుడు నన్ను అలా ఏమి ఇచ్చారు అక్క. ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు నన్ను ఇంకా చాలా ఎంకరేజ్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ప్రతి సినిమాకి విరూపాక్ష చేసిన తర్వాత చాలా ట్విట్టర్లో ఫుల్ ట్రెండింగ్ వెళ్ళాక ఎంతో ఎవరో లైక్ జర్నలిస్ట్ సంథింగ్ అతను ఒక ట్వీట్ పెట్టారు, సంథింగ్ ఒక ట్వీట్ పెట్టారు అన్న. ఆ ట్వీట్ చాలా ట్రెండింగ్ లోకి వెళ్ళింది అనమాట గట్టిగా. అసలు అప్పట్లో రోషన్ ఇంటర్వ్యూ పడిందంటే రీల్ పెట్టండి, ఇది పెట్టండి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అంతే అంతే కదా. అప్పుడు కూడా చాలా కష్టంగా దొరికాడు నాకు. బట్ ఏదేమైనా సరే ఎన్ని రూమర్స్ వచ్చినా ఏం వచ్చినా నీ టాలెంట్ నిన్ను కాపాడుతుంది అంతే. నేను కూడా ఏం నమ్ముతానంటే
మనమేంటో మనకు తెలుసు, ట్రూ. మనమేంటో మనకు తెలుసు. అండ్ దట్టు మనం మాట్లాడే జనాలకి అసలు మనం అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఎవడో మన గురించి అన్నాడని మనం బాధపడి మన లైఫ్ని దొబ్బెట్టుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. ఓకే. సో అది అంటే ఇప్పుడు ఇందులోకి వచ్చామంటాక ఒక 10 మంది పొగుడుతారు. ఇప్పుడు ఒక 10 మందిలో 9 మంది తిట్టినా ఒకడు మాత్రం పొగుడుతాడు కదా, అదో ఒక జోష్ ఇస్తుంది. అదే తీసుకుంటాం. అంతే. సరే, మమ్మీ డాడీ చూసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి మూవీ చూసాక? యాక్చువల్లీ కొంచెం అంటే చిన్న ఇల్లు షిఫ్టింగ్ బిజీలో వాళ్ళు ఇంకా సినిమా చూడలేదు. అయ్యో, మంచి సినిమా కదా. బట్ కాకపోతే షూర్ కాకపోతే చూద్దామనే అన్నారు వాళ్ళు. చిన్న ఇలా బిజీ షెడ్యూల్ కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. సరే, అమ్మా నాన్నలు కూడా చూపించు. ఐ థింక్ వాళ్ళకి నువ్వు మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది సలార్ సినిమా, అంతే కదా? నువ్వు చేసిన సినిమాలన్నీ వాళ్ళకి గిఫ్టే గానీ, బట్ సలార్ సంథింగ్ డిఫరెంట్ బికాస్ పాన్ ఇండియా లెవెల్ కాబట్టి. సరే, థ్యాంక్ యూ సో మచ్. నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా. ఫైనల్లీ నీ మాటలు ఏమైనా ఆడియన్స్ కి చెప్తావా? ఇప్పటివరకు ఎలా అయితే నాకు లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారో, అండ్ సేమ్ అలాగే నా మీద షవర్ చేస్తూ ఉండండి త్రూ అవుట్. తప్పులు చేస్తే చెప్పండి, మంచిగా చేస్తే పొగడండి, ఏదేమైనా సరే ప్రేమించండి, నన్ను ప్రేమించండి. అంటే ఎలా చెప్పడం రాదా, ఎలా అచ్చా అత్తారండి వీలైతే తిడితే తిట్టండి, వీలైతే ప్రేమించండి, లేదా శిక్షించండి, కానీ ఇంటికి రాని మాత్రం చెప్పకండి. సంథింగ్ ఏదో ఉంటుంది. అమ్మో, నాకు గుర్తులేదులే అయ్యా. నాకు గుర్తులేదు. నువ్వు బాగానే చెప్పావు. ఓకే, సూపర్. విన్నారు కదా, ఆయన చాలా ప్రాసలతో చెప్పాడు కాబట్టి. మీరు నన్ను ఎలా అయితే చూసుకుంటున్నారో సేమ్ అలానే చూసుకోండి. అన్న తప్పులు చేస్తే చెప్పండి, అంతే చాలు. ఓకే, డన్. సో అది అనమాట మా రోషన్, మా రుద్ర. విరూపాక్షలో ఏంటి క్యారెక్టర్? భైరవ. అది మా రోషన్, మా రుద్ర, మా భైరవ, మా రఘుపతి, అందరికంటే ముద్దు మా తమ్ముడు. సో తను సూపర్ సక్సెస్ అవ్వాలి అని, అండ్ సలార్తోనే కాదు, ఇంకా తను పార్ట్ 2లో కూడా ఉండాలి, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఎస్, చూడని వాళ్ళు డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి సలార్ సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, లవ్ యూ.